హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ ట్రిపుల్ నైన్. ఈరోజు విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద చేపలని ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మా డాడీ అయితే చేపలు తీసుకొచ్చారండి. సో ఇలా ఫ్రెష్గా కడిగినటువంటి చేపలు. సో ఇక్కడ ఈగలు వస్తున్నాయి, స్కిప్ చేయండి. సో ఇవన్నీ కామన్ విలేజ్లో. సో మా మదర్ అయితే అన్నీ క్లీన్ చేస్తుంది హ్యాపీగా. సో వీటిని ఇప్పుడు మంచిగా ఫ్రై చేసి తింటూ ఉంటే అసలు మామూలుగా ఉండదు అంతే ఇంకా. సో వీటికి ఇలా మిడిలో కట్ చేశాను నేను ఆల్రెడీ. ఇట్లా కట్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ అండ్ పసుపు, ఉప్పు అండ్ కారం అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇవి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది మిక్స్ చేసేటప్పుడు నేను చిల్లీ పౌడర్ అనేది మర్చిపోయాను. సో తర్వాత గుర్తొచ్చింది, అయ్యో కారం అసలుదే మర్చిపోయినాం కదా అని చెప్పి మళ్ళీ కారం తీసుకొచ్చి మళ్ళీ కలిపాను అనమాట. సో ఇలా లైన్స్లో మనకు స్టఫ్ అనేది బాగా ఫిల్ అయ్యే విధంగా మనం చేసుకోవాలి. సో చిల్లీ పౌడర్ వేసాను ఇప్పుడు తీసుకొచ్చి. సో చేపలకి ఇట్లా మంచిగా ఉప్పు, కారం, మసాలా అన్నీ బాగా పట్టించాలి. చాలా బాగుంటుందండి. ఇంకా మనం ఎక్కువ ఇట్లా సముద్రాల పక్కన ఎక్కువ చేపల ఫ్రై ఎక్కువ తింటుంటారు. ఎందుకంటే అక్కడ లైవ్ ఫిష్ ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొచ్చి కట్టెలు పొయ్యి మీద ఫ్రై చేసుకొని తింటారు. సో నాకు చాలాసార్లు అనిపించేది ఇలా చేసుకొని తింటే బాగుంటుంది కదా, సో అది కూడా కట్టెల పొయ్యి మీద అని చెప్పి అనిపించింది. సో ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను. ఇంతకుముందు నార్మల్గా అయితే మనం చేపలని వేరే విధంగా పీసెస్గా తీసి వేరే విధంగా నేనైతే ఫ్రై చేసేది ఎప్పుడు. సో ఇలా చేపలే మనం ఫ్రై చేయడం అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. సో మన కట్టెల పొయ్యి మీద కొంచెం ముకుడు పెట్టేసి ఆయిల్ పోసి, సో ఇప్పుడు చేపల్ని మనం అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ. చాలామంది అంటూ ఉంటారు చేపలని మనం ఫ్రై చేస్తే ఎగ్జాక్ట్గా మనకి అంత స్ట్రక్చర్లో ఫ్రై అవ్వవు, పీసెస్గా ఊడిపోతుంది వాటికి స్కిన్ అంతా. సో అంత ఈవెన్గా అయితే అంత రాదు అని చెప్పి చాలామంది అంటూ ఉండేవాళ్ళు. సో నాకేమనిపించింది అంటే చేసి చూద్దాము ఎలా వస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది చేపలు. అంటే ఎక్కువసేపు మనం ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ మనం స్టవ్ పైన అయినా ఎక్కువ పెట్టకూడదు. నార్మల్గా ఫ్లేమ్లో చూసారా, ఇక్కడ మంట కూడా కొంచెం నిప్పుల మీద కొంచెం లైట్గా మంట మీదనే నేను ఇక్కడ చేపలు అనేది ఫ్రై చేస్తున్నాను. జస్ట్ అంతే. ఎక్కువ పెడితే మనకు లోపల అనేది ముక్క అనేది ఉడకదు, అస్సలు మాడిపోతుంది, కానీ ఈవెన్గా కుక్ అవ్వదు. సో అందుకే లైట్ ఫ్లేమ్లోనే మనం ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసేటప్పుడు లైట్ ఫ్లేమ్లోనే చేస్తే మనకు ఈవెన్గా కుక్ అవుతాయి ఫిషెస్ ఏదైనా సరే. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి మొత్తం ఆయిల్ ఎప్పుడు పోయకూడదు. అలా పోస్తే ఒకవేళ మనకు ఫిషెస్ అన్నీ అయిపోయిన ఆయిల్ వేస్ట్ అవుతాయి, మళ్ళీ మనం దేనికి యూజ్ చేయం కదా. ఆల్రెడీ మనం యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేస్తే అంత హెల్త్కి మంచిది కాదు, సో సేఫ్ కాదు. కాబట్టి ఆయిల్ వాటికి సరిపడంత కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మనం మంచిగా వాటిని ఫ్రై చేసుకోవాలి. సో ఈవినింగ్ టైంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను, స్కిప్ చేయండి, చీకటిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు స్టాండ్ కూడా లేదు. సో చేపలు అయితే ఫ్రై అయిపోయాయి. సో చూస్తున్నారుగా, పర్ఫెక్ట్ మనం నార్మల్గా సినిమాలలో అక్కడ ఇక్కడ చూపిస్తున్న విధంగానే మనకి ఎలా అయితే చూస్తామో సేమ్ యాజ్ డిస్గా చేపలు అయితే రెడీ అయిపోయాయి. కొద్దిగా లెమన్ పిండేసి పక్కన ఆనియన్స్ పెట్టేసుకొని తింటూ ఉంటే సూపర్గా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు లోపల ముక్క అనేది ఉడికిందో లేదో మీకు ఇక్కడ చూపిస్తాను. సో చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో, చాలా అంటే చాలా బాగా మెత్తగా కుక్ అయిపోయింది.
వావ్! సూపర్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఇంకా. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి, సూపర్‌గా ఉంటుంది. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.